విజయవాడ శివారు నున్న మ్యాంగో మార్కెట్ మామిడి ఉత్పత్తులకు పెట్టింది పేరు. చాలా కాలం ఓ వెలుగు వెలిగిన ఈ మార్కెట్ క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతోంది. ఇక్కడి నుంచి రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున మామిడి ఎగుమతులు జరిగేవి. నూజివీడు, మైలవరం, రెడ్డిగూడెం, విస్సన్నపేట మండలాల నుంచి ఇక్కడికి మామిడిని తీసుకొచ్చేవారు. ప్రత్యేకించి బంగినపల్లి, తోతాపురి రకాల మామిడి ఎగుమతులకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. అయితే మార్చి 3వ వారం గడుస్తున్నా ఈ ఏడాది మార్కెట్లో సందడి కనిపించట్లేదు. డిసెంబర్ పూతలు పోయినాయి, జనవరి పూతల్లో ఏమన్నా ఉంటే ఆ కాయలు మాత్రమే విజయవాడ వస్తాయి. ఈ సంవత్సరం దిగుబడి కూడా చాలా తక్కువ అంటున్నారు రైతులు. బంగినపల్లి అసలు లేదంటున్నారు. నున్న మార్కెట్కి కాయలు రావాలంటే అతి కష్టమైన పరిస్థితి ఏర్పడింది ఈ సంవత్సరం. ఇంత దూరం రావాలంటే వాళ్ళకు కూడా బాడుగలు పెరిగిపోయినాయి కాబట్టి రావడానికి కూడా వాళ్ళు కూడా అభ్యంతరం చెప్తున్నారు. 50 సంవత్సరాల్లో ఇలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు చూడలేదు. భవిష్యత్తులో చూస్తామో లేదో కూడా తెలియదు. మామిడికాయలు మాత్రం ఈ సంవత్సరం అతి కష్టమైన పరిస్థితి. రేట్లు కూడా ఈ బయట మార్కెట్లకి కానీ మన మార్కెట్కి కూడా చాలా తేడా కనిపిస్తుంది. మామిడి పంటకు ప్రసిద్ధి చెందిన నూజివీడు ప్రాంతంలో ఈదర, శోభనాపురం, గణపవరం, మైలవరం, రెడ్డిగూడెం, విస్సన్నపేట ప్రాంతాల్లో వెలిసిన స్థానిక మార్కెట్లు నున్న మార్కెట్పై ప్రభావాన్ని చూపుతున్నాయి. రైతులు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలోని నున్న మార్కెట్కు తీసుకురాకుండా స్థానికంగా అమ్మేసుకుంటున్నారు. కూలీల కోత ఖర్చు, రవాణా ఖర్చు పెరగడంతో మామిడి రైతులు నున్న మామిడి మార్కెట్కు సరుకును తీసుకురావడానికి వెనకడుగు వేస్తున్నారు. మామిడి తోటలో అయితే మామిడికాయ చాలా దిగుబడి చాలా తక్కువ ఉందండి. మా రేట్లు కూడా అనుకూలంగా లేవు. అది ముందులు బాగా కొట్టాం, ఖర్చులు పెరిగిపోయినాయి, దిగుబడి తక్కువ అయిపోయింది. మాకు ఇక్కడికి వచ్చేళ్ళకే కిరాయిలు ఎక్కువ అయిపోతున్నాయి, సరుకు తక్కువ ఉంది, బాడిగలు ఎక్కువ అయిపోతున్నాయి. మాకు పెట్టిన పెట్టుబడి రావట్లేదు. రైతు పరిస్థితి అటు ఇటు ఉంది, బాగోలేదు. రేట్ అయితే ఇప్పుడు వరకు అయితే బంగిలిపల్లి 55-60 దాకా అమ్ముతున్నారు. కలర్ వచ్చి 25 నుంచి 30 వరకు అమ్ముతున్నారు. మరి ఈ కిరాయిలు కమిషన్లు పోతే మా రైతుకు వచ్చేళ్ళకి చాలా తక్కువగా వస్తుంది. మందుల ఖర్చులు పెరిగిపోయినాయి, మందు పెట్టుబడులు పెరిగిపోయినాయి, అటు ఇటు ఉంది. రైతు కూడా బాగోలేదు, రైతు వ్యాపారం కూడా. మార్కెట్ అంటే ఒక 50 నుంచి 70 వరకు ఉందండి. అది 100 మంది రైతులకి 10 మంది రైతులకే కాయలు ఉన్నాయి. పెట్టుబడి చాలా విపరీతంగా అయిపోతుంది, రాబడి లేదు. అప్పులు చేసి తెచ్చి పంటల మీద పెట్టి సంవత్సరం మొత్తం దానికోసం ఎదురు చూసి లాస్ట్కి రాబోయేవాడికి రైతు చాలా ఆందోళనకు గురవుతున్నాడు. 50 కిలోమీటర్లు అండి మా విలేజ్ నుంచి, బాగా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ రైతుకి రాబడి ఖర్చులు, కిరాయిలు అవి కూడా చాలా ఎక్కువగానే అవుతున్నాయండి. అక్కడ కూలీల ఖర్చు ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ పడిన రేటు ప్రకారం చూస్తే ఏం మిగలట్లేదండి. అదండి. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి ప్రాభవం కోల్పోతున్న నున్న మామిడి హోల్సేల్ మార్కెట్ను ప్రభుత్వం పరిరక్షించాలని స్థానికులు, మామిడి రైతులు కోరుతున్నారు. మార్కెట్కు వచ్చే మామిడి రైతుల కోసం కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు.